కరోనా ప్రభావంతో విద్యా సంస్థలు తెరిచేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఫీజులు ఎక్కువగా తీసుకుంటున్న ప్రైవేట్ స్కూల్స్ కు మెమోలు ఇస్తున్నామన్నారు. కరోనా కారణంగా 67 లక్షల మందికి పైగా స్టూడెంట్స్ ను పై తరగతులకు ప్రమోట్ చేశామన్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో టీచర్స్ స్టూడెంట్స్ అనుసంధానం కోసం 48,000 వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశామని తెలిపారు. దూరదర్శన్ ఒకటైతేనే అందరికీ వెళ్తుంది. ముఖ్యంగా మారుమూల గ్రామాలలో కూడా ఇంటర్నెట్ అది ఉండదు కాబట్టి దూరదర్శన్ అయితే పోతుందన్న ఆలోచనతోని ఒక సర్వే చేశాం అధ్యక్ష. ఆ సర్వే చేసిన దాని ప్రకారం ఒక 3 రకాల సర్వే చేయడం జరిగింది అధ్యక్ష విద్యాశాఖ తరఫున. ఒకటి టీవీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఒక ఎక్సైజ్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా స్మార్ట్ ఫోన్స్ కానీ ట్యాబ్స్ కానీ ఐప్యాడ్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది ఒకటి, అసలు ఈ రెండు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఒకటి ముందు సర్వే చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దాంట్లో టీవీ ఉన్న వాళ్ళు 85% టీవీ ఉందని రిపోర్ట్ రావడం జరిగింది అధ్యక్ష. 40% ఫోన్ కానీ ఐప్యాడ్ కానీ ఉన్నట్టు 40% వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్సీఆర్టీ యూనిసెఫ్ సహకారంతో కొన్ని డిజిటల్ క్లాసెస్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం అధ్యక్ష. సో మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటే తప్పకుండా టీవీ ద్వారా పిల్లలు వీక్షిస్తారు, తప్పకుండా వాళ్ళకి పోతుంది అనే ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. అసలు ఈ రెండు లేని వాళ్ళని ఏ విధంగా చేయాలనుకున్నప్పుడు లాస్ట్ మంత్ 27th నుండి టీచర్స్ని అటెండ్ కమ్మన్నాం అధ్యక్ష. టీచర్స్ అటెండ్ అయ్యి వాళ్ళు బాగా కంప్లీట్గా కింద గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఒక ఎక్సర్సైజ్ చేశారు అధ్యక్ష. అసలు టీవీ లేని వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో భాగంగా గ్రామ పంచాయతీలలో టీవీ ఉంటే అక్కడ వాళ్ళను చూసేటట్టు ఏర్పాటు చేయడం కానీ, గ్రంథాలయాల్లో ఉంటే అక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకొక ఆలోచన కూడా అసలు మొత్తం ఏమీ లేని వాళ్ళకు టీచర్స్ స్వయంగా వెళ్ళి చెప్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అధ్యక్ష. చేసుకున్న తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 1 నుండి స్టార్ట్ చేశాం అధ్యక్ష. దూరదర్శన్ యాదగిరి అండ్ టీశాట్ ద్వారా దీని ప్రసారం ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. టీశాట్ ద్వారా ప్రతిరోజు ఒక 12 స్లాట్స్ అంటే 6 అవర్స్, హాఫ్ అన్ అవర్కి ఒక క్లాస్ అధ్యక్ష. దూరదర్శన్ ద్వారా 5 స్లాట్స్ అంటే 2.5 గంటలు. ఒకదానికి ఒకటి లింక్ కాకుండా ఒకే టీవీ ఉండి 3 పిల్లలు 2 పిల్లలు ఉంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ విధంగా టైం కూడా సెట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఒకవేళ ఎవరైనా పిల్లలు ఈ డిజిటల్ క్లాసెస్ మిస్ అయినా లేదా ఒకసారి చూసినా అర్థం కాకపోయినా మళ్ళీ వినాలనుకున్నా కూడా టీశాట్ యాప్లో దీన్ని పెట్టడం జరిగింది అధ్యక్ష. యూట్యూబ్లలో ఈ పాఠాలు పెట్టడం జరిగింది. దూరదర్శన్ యాప్లో కూడా ఈ పాఠాలను పెట్టడం జరిగింది అధ్యక్ష. ఫీడ్బ్యాక్ రావాలంటే ఏం చేయాలని ఆలోచించినప్పుడు వర్క్షీట్లు తయారు చేశాం అధ్యక్ష. ఫస్ట్ టైం ప్రభుత్వం తరఫున గవర్నమెంట్ స్కూల్స్లలో ఉన్న పిల్లలకి వర్క్షీట్స్ తయారు చేసి వాళ్ళకు అందించే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అందించాం కూడా కొన్ని, నేను కూడా తీసుకొచ్చాను అధ్యక్ష. వికారాబాద్ వెళ్ళినప్పుడు మొన్న కొన్ని గ్రామాలకి వెళ్ళి పిల్లల్ని అడిగి కొన్ని వర్క్షీట్స్ కూడా తీసుకున్నాను అధ్యక్ష. దీంతో పాటు మీరు ఇప్పుడు అడిగినట్టు విద్యార్థులకు డౌట్స్ వస్తే ఎట్లా అంటే టీచర్స్ టచ్లో ఉన్నారు, వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా టీచర్స్ని అందుబాటులో ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ట్యాబ్స్ ఇచ్చే ఆలోచన ఏమన్నా ఉందా అని అన్నారు అధ్యక్ష. ఇప్పుడైతే అలాంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర లేదు అధ్యక్ష. భవిష్యత్తులో అలాంటిది ఉంటే ఆలోచిస్తాం. తర్వాత అర్బన్లో ప్రైవేట్ స్కూల్స్ గురించి మీరు చెప్పారు. చాలా వరకు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ ప్రైవేట్ స్కూల్స్ అనేది 3 కలిసి నడిపించుకోవాల్సిన వ్యవస్థ అధ్యక్ష. అటు మేనేజ్మెంట్ కానీ ఇటు పేరెంట్స్ కానీ అందులో పనిచేస్తున్న టీచర్స్ కానీ. కాబట్టి అలా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంటుంది అధ్యక్ష. తప్పకుండా మీరు చెప్పింది అక్కడక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి, అట్లాంటి వాటి మీద తప్పకుండా మరొకసారి మానిటరింగ్ చేయడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష.